నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే స్నాక్ ఐటెం వచ్చి ఆలూ చీజ్ నగెట్స్ అండి. ఆలూతో ఏ స్నాక్ చేసినా పిల్లలేంటి పెద్దవారేంటి చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే 2 ఆలూ తీసుకొని పైన తొక్క అంతా చెక్కేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 3 కూతలు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఈలోగా చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నా దగ్గర ఈ చీజ్ ఉందండి, మీ దగ్గర ఏ చీజ్ ఉన్నా సరే వాడేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి ఉడికించుకున్న ఆలూని తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా పొడి, మిరియాల పొడి, కారం, సాల్ట్, బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేసుకోక్కర్లేదండి. ఇలాగంతా కూడా కలుపుకున్నాక మనకి కొంచెం తీసుకొని ఉండలో కొంచెం చీజ్ పెట్టుకొని పగుళ్ళు ఏమీ రాకుండా సిలిండ్రికల్ షేప్ ఉంటుంది కదండి, అలా తయారు చేసుకోవాలండి. ఒక్కొక్కటి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో మీరు చేసేసుకోవచ్చు. నేనైతే ఇగో ఈ షేప్లో చేస్తున్నానండి. ఇలా గనక చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే మామూలుగానే ఫ్రై చేసేస్తాను. మీకు కావస్తే ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీరు ఇలా రెడీ చేసుకొని పిల్లలకు వచ్చాక ఫ్రై చేసుకొని పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒక బౌల్లో 2 టీ స్పూన్ కార్న్ఫ్లోరు, మైదా పిండి, కొద్దిగా సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. మరీ పలచగా ఉండకూడదు, చిక్కగా ఉండకూడదు. నగ్లెట్స్ని ఒక్కొక్కటిని వేసి కోట్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని అటు ఇటు కూడా తిప్పుకోనండి. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీదనే హీట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద కనుక మనం ఫ్రై చేస్తే కనుక లోపల ఉడకదు, బయట అయితే ఉడికినట్టు అనిపిస్తుంది. టేస్ట్ అయితే బాగోదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కనుక పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీరు రెడీగా చేసి పెడితే పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి చాలా ఇష్టంగా హ్యాపీగా తింటారండి. అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. చూడండి, బయట అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చీజ్ వేసాం కదండి, పిల్లలకైతే బాగా నచ్చుతుంది. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని టమాటా కచప్తో కానీ మైనస్తో కానీ సర్వ్ చేస్తే పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.